జాతీయ నేత సీతారాం ఏచూరి మరణం వెనుక భారతీయ జనతా పార్టీ హస్తం ఉందని మాజీ కాంగ్రెస్ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు కాంగ్రెస్ నాయకులు యార్లపల్లి గోపి, శాంతి యాదవ్, మించల తేజోవతి, మునిశోభ, వెంకటేష్ గౌడ్ తదితరులతో కలిసి చింతా మాట్లాడారు. ఎంబీబీఎస్ చదివిన ఓ డాక్టర్గా అనుభవంతో చెబుతున్నానని, సీతారాం ఏచూరు హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ ఉంటే ఏచూరు పక్క బెడ్లోని స్వైన్ ఫ్లూ రోగిని ఉంచడంలోనే కుట్ర బయటపడుతుందని ఆరోపించారు. జాతీయ నేత ఏచూరి కేంద్ర పాలక పార్టీకి అడ్డు అని ఈ కుట్ర చేశారని వాపోయారు. తిరుమల లడ్డు విషయంలో 315 రూపాయలకే నెయ్యి ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఈ నెయ్యిని పరిశీలిస్తే అది నూనెగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య తీవ్రంగా ఉందని ఆరోపించారు. నెయ్యి తయారీ కోణంలో ఆలోచిస్తే టీటీడీ ద్వారా ప్రతి నిరుద్యోగికి 5 ఆవులు ఇచ్చి తద్వారా నెయ్యిని సేకరించి నిరుద్యోగుల సమస్య తీరుస్తూ స్వచ్ఛమైన నెయ్యిని శ్రీవారి కైంకర్యాలకు, లడ్డూ ప్రసాదాలకు ఉపయోగించుకోవచ్చని అన్నారు. ఒక గంట సేపు జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను. జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో 4-5 అంశాలు ఆయన చెప్తూ వచ్చాడు. మానవత్వం, రెండవది దళితులు, మూడవది డిక్లరేషన్, నాలుగవది నెయ్యి, లడ్డు నెయ్యి. మానవత్వాన్ని గురించి, సెక్యులరిజం గురించి కూడా మాట్లాడాడు. మానవత్వాన్ని గురించి జగన్ మాట్లాడడం నాకేమంత ఆహ్లాదకరంగా లేదు. ఏంటి మానవత్వం అంటే? మనిషి ప్రేమించడాన్ని మానవత్వం అంటాం. ఎక్కడుందయా నీలో ఆ ప్రేమ? ఒక చిన్న ఎగ్జాంపుల్ ముందు చెప్తాను. నిన్న మొన్నట్టు ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. మీ సొంత ఎంపీ ఆ బాపిరాజుకు బంధు ఆయన రఘురామకృష్ణరాజుని పట్టుకొని పోలీస్ స్టేషన్లో పట్టుకొని కాళ్ళు చేతులు కట్టేసి కొట్టించడం మానవత్వమా? ఓ మిత్రమా, ఓ మిత్రుడు కుమారుడా? ఎంపీని, నీ సొంత ఎంపీని కాళ్ళు చేతులు కట్టేసి పోలీసుల చేత ముసుకేసి కొట్టిస్తే ఇది మానవత్వం ఎలా ఉందా? ఎక్కడుందా నీలో ప్రేమ? ఇదే ప్రేమ అంటే? సెక్యులరిజాన్ని గురించి మాట్లాడాడు జగన్. సెక్యులరిజం అంటే ఏంది? నువ్వు నిన్న మొన్నటి దాకా మరి నరేంద్ర మోడీకి అమిత్ షాకు ముద్దులు పెడతా భారతీయ జనతా పార్టీ నువ్వు నాట్యం చేస్తూ నువ్వు సెక్యులరిజాన్ని గురించి కొత్తగా ఈ రోజు మాట్లాడటం ఏంటి? ఇదే సెక్యులరిజం అంటే? నిన్నటిదాకా వాళ్ళతో ఉన్నావు కదా, ఈరోజు సెక్యులరిజం వాడి నుంచి కొంచెం బయట ఓడిపోగానే సెక్యులరిజాన్ని గురించి మాట్లాడితే మేము ఒప్పుకోం దానికి, ఈ సెక్యులరిజాన్ని. మూడోది దళితుల గురించి మాట్లాడాడు ఆయన. అబ్బా, దళితుల పైన విపరీతమైన ప్రేమ చూపించేశాడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో. ఏందయ్యా దళితుల గురించి నువ్వు మాట్లాడేదానికి? నువ్వు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎందుకు మూసేసావు? దీని జవాబు ఉందా నీ దగ్గర? ఎస్సీలకు స్కాలర్షిప్లు ఎందుకు ఆపేశావు? మీ అమ్మకి ఇచ్చాను, మీ అవ్వకి ఇచ్చానంటే చదువుకునే బిడ్డలు స్కాలర్షిప్లు ఎందుకు ఆపావు? మరి డిక్లరేషను ఏమా ఇస్తే డిక్లరేషన్ నీ అంభావం దొక్కుతుందనే? ఏమా వాళ్ళు అడిగారు కాగితం పైన ఎడం చేత సంతకం పెట్టి లోపల పో, నిన్నెవరు ఆపుతారు? ఏంటి డిక్లరేషన్ అంటే? నీకు నమ్మకం ఉందా లేదా? ఉంటే ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. ఎంతో మంది పెట్టిపోయారు. ఏంటి వచ్చి పెడితే తప్పే ఉందాడా? ఆయన అడిగాడు, తెలుసో తెలవక అడిగాడు చంద్రబాబు నాయుడు, ఆయన సంగతి మళ్ళా. మరి ఏమా డిక్లరేషన్ పైన సంతకం పెడితే పోలా? మరి టీటీడీలో అవినీతి నేను 100 సార్లు మాట్లాడా, ఒక్కరి నోరు తెరవటంలా. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఆ సత్రాలు ఇచ్చేటప్పుడు డబ్బులు తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారో నాకు తెలియదు, తీసుకున్నది మాత్రం నిజం. ఎందుకు ఆ సత్రాలు కొట్టాల్సి వచ్చింది? కామరాజుని ఆడారేసాడు ఫౌండేషన్, దాన్ని మంచి ఫౌండేషన్. ఎందుకు మీకు అర్జెంటుగా కొట్టాల్సి వచ్చింది? ఎందుకు? దేవుడు డబ్బు ఖర్చు పెట్టారు, ఎవరు జవాబు చెప్పాలి దీనికి? మరి టికెట్లు అమ్ముకున్నారు, అనుమానమే లేదు. మరి వస్త్రాలు
అది ఏంటి అభిషేకంలో వస్త్రాలు ఇస్తారని 10 లక్షలు 5 లక్షలకు అమ్ముకున్నారా లేదా మీరా? మరి లక్షల మందికి మీరు టికెట్లు ఇచ్చుకున్నారు, ఎవరైనా మా బిడ్డలకు ఇచ్చారా? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక్కరికన్నా 5 సంవత్సరాలు మీ 5 సంవత్సరాల్లో మరి మీరు అమ్ముకున్నారు. అనుమానం ఏముంది దాంట్లో? అవినీతి ఉంది, టీటీడీలో అవినీతి ఉంది. నెయ్యిని గురించి జగన్మోహన్ రెడ్డి క్లారిఫికేషన్ నేను చూసా. 312 రూపాయలు మేము కొన్నా ఉన్నాం. అరే నాయన, వంట నూనె కొబ్బరి నూనె కూడా 250 రూపాయలు ఈరోజు కిలో లీటరు. నువ్వేంది 312 రూపాయలు? నీకు కామన్ సెన్స్ లేదా? మీ బోర్డుకి కామన్ సెన్స్ లేదా? మీ పర్చేస్ కమిటీకి కామన్ సెన్స్ లేదా? నెయ్యి ఏందిరా 312 రూపాయలకి ఎట్ట వస్తుంది? మీరు చేసింది కల్తీ, అనుమానం ఏం లేదు. 312 రూపాయలకి ఆయన ఎవరో కొన్నారంటే ఆయన కొంది. ఈ సంగతి ఏంది ముందు చెప్పు. నువ్వు అవినీతిని గురించి మాట్లాడేదానికి నువ్వు దానికి సరైన వ్యక్తివి కాదు, మాట్లాడవా. మరి ನೀವು 2004లో మీ ఇంటి ఆస్తులు ఎంత, ఈరోజు ఆస్తులు ఎంత? ఎక్కడి నుంచి వచ్చాయి ఈ డబ్బులు? పైన నుంచి స్వర్గలోకం నుంచి వచ్చాయా భూలోకానికి? వీటికి జవాబులు చెప్పకుండా అదే చంద్రబాబు నాయుడు ఒక అమాయకుడు జవాబు చెప్పుకోవడం చేత కాలేదు. నేను చూశాను, అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అదే ఏంది ఇది? ఆయన గురించి నువ్వు రావయ్యా, డిక్లరేషన్ పడలేదయ్యా, ఊస్తే రావయ్యా పోవయ్యా అంటున్నాడు. చంద్రబాబు నాయుడుకి ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను నేను. చంద్రబాబు నాయుడు, ఈ లడ్డును వదిలిపెట్టి మేము చూసుకుంటాం, మా ఊరోళ్ళు మేము చూసుకోగలం. మేము మంచి లడ్డు వచ్చాడు, కమ్మలాడే లడ్డు వచ్చేటట్టు చేస్తాను. ఎట్టొస్తుంది మళ్ళా చెప్తా. దీని గురించి వదిలిపెట్టాయి, లడ్డు పవిత్రత అవన్నీ వదిలిపెట్టేసి నువ్వేందో హిందూ పురాణాల గురించి అయ్యి చెప్పడం ఆపేసి భారతదేశాన్ని గురించి ఆలోచించు చంద్రబాబు. ఓ చంద్రబాబు, నువ్వు 50 ఏళ్ళ క్రితం చంద్రబాబు కాదురా బాబు, నువ్వు పెద్ద బాబు అయిపోయినావు. భారతదేశం అంతా నీ వైపు చూస్తా ఉంది. లడ్డుల గురించి వదిలిపెట్టాలంటే ఆయన వంది. ఈ సంగతి ఏంది ముందు చెప్పు. నువ్వు అవినీతిని గురించి మాట్లాడేదానికి నువ్వు దానికి సరైన వ్యక్తివి కాదు, మాట్లాడవా. మరి ನೀವು 2004లో మీ ఇంటి ఆస్తులు ఎంత, ఈరోజు ఆస్తులు ఎంత? ఎక్కడి నుంచి వచ్చాయి ఈ డబ్బులు? పైన నుంచి స్వర్గలోకం నుంచి వచ్చాయా భూలోకానికి? వీటికి జవాబులు చెప్పకుండా అదే చంద్రబాబు నాయుడు ఒక అమాయకుడు జవాబు చెప్పుకోవడం చేత కాలేదు. నేను చూశాను, అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అదే ఏంది ఇది? ఆయన గురించి నువ్వు రావయ్యా, డిక్లరేషన్ పడలేదయ్యా, ఊస్తే రావయ్యా పోవయ్యా అంటున్నాడు. చంద్రబాబు నాయుడుకి ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను నేను. చంద్రబాబు నాయుడు, ఈ లడ్డును వదిలిపెట్టి మేము చూసుకుంటాం, మా ఊరోళ్ళు మేము చూసుకోగలం. మేము మంచి లడ్డు వచ్చాడు, కమ్మలాడే లడ్డు వచ్చేటట్టు చేస్తాను. ఎట్టొస్తుంది మళ్ళా చెప్తా. దీని గురించి వదిలిపెట్టాయి, లడ్డు పవిత్రత అవన్నీ వదిలిపెట్టేసి నువ్వేందో హిందూ పురాణాల గురించి అయ్యి చెప్పడం ఆపేసి భారతదేశాన్ని గురించి ఆలోచించు చంద్రబాబు. ఓ చంద్రబాబు, నువ్వు 50 ఏళ్ళ క్రితం చంద్రబాబు కాదురా బాబు, నువ్వు పెద్ద బాబు అయిపోయినావు. భారతదేశం అంతా నీ వైపు చూస్తా ఉంది. లడ్డుల గురించి వదిలిపెట్టి మేము చూసుకుంటాం, మా ఊరోళ్ళు చూసుకోగలం. మాకు ఆ తెలివితేటలు ఉన్నాయి. మేము బాబిరాజు చైర్మన్ ఉన్నప్పుడు లడ్డు ఎంత బాగుండింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టికెట్లు ఎవరైనా అమ్మారా? అమ్మినా కూడా ఏడనో చిలక కొట్టుళ్ళు ఒకటి. ఇది ఎక్కడ హోల్ సేల్ అమ్ముకుంటుంది. మరి మీరు సత్రాల దగ్గర డబ్బులు సంపాదిస్తారు. మీరు అవినీతిలో కూరుకోపోయినటువంటి దాన్ని మీరు జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా ఉంటూ ప్రజా ఆదరణ పూర్తిగా పోయింది. మీకున్నది కాస్త కోస్తో చంద్రబాబు నాయుడు ఫినిష్ చేసేసాడు ఆ లడ్డులో. నువ్వు మాట్లాడబాక, ఇంక సైలెంట్ గా ఉన్న 4 ఏళ్ళు చాలు. చంద్రబాబు నాయుడుకి ఒక సలహా ఇవ్వదలుచుకున్నా నేను మీ ద్వారా. తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తుల్ని హింస పెట్టొద్దు. వాళ్ళకి నోటీసులు ఇవ్వడం ఆపేసి వాళ్ళ పని వాళ్ళు జాగ్రత్తగా చేస్తున్నారు. బోర్డులో వాళ్ళు ఏ రెజల్యూషన్ పాస్ చేస్తే విధేయతగా వాళ్ళు చేసుకుంటా పోతున్నారు. నువ్వు బోర్డును పట్టుకో. నువ్వు ఏంటో ఎలుకను పట్టాల్సింది పోయి కొండను తవ్వితే ఎట్టా? నువ్వు ఎవడో వాడు సిట్టు పొట్టు ఇట్టు వాడు ఎవడో వస్తున్నాడు పోతున్నాడు. మా వాళ్ళని, మా ఉద్యోగస్తులు జోలికి వస్తే మేము వదులుకోం. మేము
చీమ కుట్టినా కూడా వదులుకోం. మా వాళ్ళు నిజాయితీ పనులు. మా తిరుపతి వాళ్ళు 10,000 మంది శాశ్వత ఉద్యోగస్తులు మంచి వాళ్ళు. వాళ్ళని నువ్వు ఇబ్బందులు పెడతా ఉంటే నేను ఒప్పుకోనాయా? ఆ సిట్లు గిట్లు కాదు. నువ్వు ఎలుకను పట్టాలనుకున్నావు, పట్టుకో, తీసుకోబో. నువ్వు 4 ఎలుకలను పట్టుకో. నీ చేత కాకుంటే మేము చెప్తాం, ఇదిగో అదిగో ఇదిగో ఎలుకలే. నువ్వు కొండంతా తవ్వాలంటే మేము ఒప్పుకోం. మూడవది నిరుద్యోగ సమస్య. అరే బాబు, నిరుద్యోగ సమస్య భయంకరంగా ఉంది తిరుపతిలో, చిత్తూరు జిల్లాలో, మరి కుప్పంలో. మరి ఎంటెక్ పాస్ అయిన వాళ్ళు కూటికి లేక కూలికి పోతున్నారు. ఎంటెక్ పాస్ అయిన వాళ్ళు పేర్లు కూడా చెప్తాను, కూలికి పోతున్నారు. 500 రూపాయలు కూలికి పోతున్నారు. ఎంబీఏలు చదువుకున్న వాళ్ళు కూలికి పోతున్నారు, డ్రైవర్లుగా మారుతున్నారు. ఓ చంద్రబాబు, నిరుద్యోగ సమస్యను గురించి ఆలోచించు. ఈ ప్రాంతంలో కాదు, కుప్పంలో. దాన్ని వదిలిపెట్టేసి నువ్వు పొద్దున్నే సాయంకాలం దాకా పవిత్రత ఏందా మేము చూసుకుంటాం, మాకు వదిలిపెట్టా? తిరుపతి వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు, నీ అంత తెలివిగల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నిరుద్యోగ సమస్యను గురించి ఆలోచించు. భారతదేశాన్ని గురించి కూడా కొంచెం ఆలోచించా చంద్రబాబు నాయుడు. నువ్వు ఎప్పుడు ఇక్కడే ఆలోచిస్తున్నావు. దీన్ని వదిలిపెట్టారు. భారతదేశం ఢిల్లీ గిల్లీ అన్ని ఆలోచించు, మళ్ళా మాట్లాడుకున్నావు అన్ని సంగతి. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి నేను ఒక శ్యామలరావుకి, తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి కొనే వాళ్ళకి ఒక చిన్న సూచన తెలియజేయాలనుకున్నా. అరే బాబు, ఈ ఊర్లో 10,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీఏలు పాస్ అయిన వాళ్ళు. బ్యాంకులు మనం ఫోన్ చేసి చెప్తే తలా 4 ఆవులు పట్టిందంటే పట్టిస్తారు ఒక్క ఫోన్తో. 4 ఆవులు ఈడ కూర్చున్న వాళ్ళు కూడా 5-6 ఆవులు తీసుకోగలరు. మీకు కూడా తలా 4 ఆవులు తీసిస్తాం. ఏమి 10,000 మందికి ఇద్దాం ఆవులు. ఈ 50,000 ఆవులతో ఖచ్చితంగా నెయ్యి, స్వచ్ఛమైనటువంటి నెయ్యి, బట్టరాయిలు పడలేదు, కల్తీ ఆయిల్. నేను పోయి చూశాను, అక్కడ వాసన కూడా చూశాను. నెయ్యి అంటే అది గడ్డ కట్టి ఉండాలా? నెయ్యి గడ్డ లేదు, కట్ట లేదు, మామూలు ఆయిల్ లాగుంది. మామూలు ఆయిల్ అంటే వంట నూనె లాగా ఉంది ఆయిల్. నేను చూసి వచ్చాను, పోయాను. పాపం ఆ మురళీకృష్ణ పాపం మంచోడు, పర్చేజ్ జనరల్ మేనేజర్, పాపం చక్కటి బ్రాహ్మడు, ఇంకో 2-3 రోజుల్లో రిటైర్ కాబోతున్నాడు. వాళ్ళ పైన పడద్దు. మరి తప్పంతా బోర్డుది, పర్చేజ్ కమిటీది. ఆడ ఎలుకలను పట్టుకోండి, వాళ్ళని కావాల్సి ఉంటే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఇదిగో నెయ్యికి ఈరోజు శ్యామలరావు నీకు చెప్తున్నా, నెయ్యి మేము సప్లై చేస్తాం. తిరుపతిలో నిరుద్యోగులు అందరూ కలిసి తలా ఒక 4-5 ఆవులు పట్టిస్తాం. మరి వీళ్ళు వచ్చి స్వచ్ఛమైనటువంటి నెయ్యిని మేము సప్లై చేస్తాం. నువ్వు దిండిగలకి ఎందుకు పోతావై, బ్రోకర్లకు ఎందుకు ఇస్తావై ఆర్డర్లో? నేను పోయి చూశాను, వాడు కూడా దిండిగల్లో ఉండేవాడు ఒక బ్రోకరు, ట్రేడరు. వాడికి ఎందుకు ఇస్తావు ఆర్డరు? నువ్వు ధర తగ్గించావు. ఎవరే నీ బండబడా, నీ ధర సంగతి పక్కన పెట్టవాయి. నీ కామన్ సెన్స్ లేదా? నీ ఏంది 312 రూపాయలకి లీటర్ ఇచ్చేది ఎట్టిస్తారు? ఇవ్వలేరు. నువ్వు మళ్ళీ స్వచ్ఛమైన నెయ్యి కావాలంటావు, గమగమలాడే లడ్డు కావాలంటావు. గమగమ లడ్డు కావాలంటే మా ఇక్కడ ఊళ్ళో ఉండే నిరుద్యోగులందరికీ తలా 4 ఆవులు పట్టిస్తాం, మేము సప్లై చేయిస్తాం. మీకు నీకు చేత కాకపోతే మా చంద్రబాబు నాయుడు ఈ ఆవు నెయ్యి అన్నిటిని ఆపేసి ఆవుల సంగతి మాకు వదిలిపెట్టు, ఢిల్లీని గురించి ఆలోచించమని తెలియజేస్తూ ఒక కష్టమైన విషయాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను ఈరోజు. కామ్రేడ్ సీతారాం యేచూరి.